హాయ్ అండి అందరికీ. ఈరోజు నైన్త్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి సెమిస్టర్ 1లో పాఠాలు, వాటికి సంబంధించినటువంటి రచయితలు, వారి యొక్క రచనల్ని సింపుల్ కోడ్‌లో ఈ వీడియోలో చూద్దాం. నైన్త్ క్లాస్ తెలుగులోన సెమిస్టర్ 1లోన ఫస్ట్ లెసన్ చూసుకుంటే ధర్మబోధ. ధర్మబోధ పాఠ్యభాగ రచయిత నన్నయ్య. అయితే దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ధర్మబోధ ప్రాచీన కాలంలో ధర్మాన్ని బోధించేది నన్నయ్య. మనము అన్నయ్య అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రాచీన కాలంలోన ధర్మాన్ని చెప్పింది అన్నయ్య అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ధర్మబోధ పాఠ్యభాగ రచయిత నన్నయ్య. ఓకేనా. ప్రాచీన కాలంలో ధర్మాన్ని బోధించింది అన్నయ్యే అని గుర్తుపెట్టుకుంటే నన్నయ్య అనేది మనకు గుర్తుంటుంది. ఈయన యొక్క కాలం చూసుకుంటే 11వ శతాబ్దం. ఈయన రచించినటువంటివి చూద్దాం ఒకసారి. నన్నయ్య ఆదిపర్వం, అరణ్యపర్వం, స్వర్గారోహణ పర్వంలోని 142 పద్యాలను పూర్తి చేశాడు. ఈయన యొక్క అలభ్య రచనలు చూసుకుంటే ఇంద్రవిజయం, చాముండికా విలాసం. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే నన్నయ్య యొక్క సమకాలీకులు ఉన్నారు. నన్నయ్యకి సంబంధించినటువంటి సమకాలీకులు వేములవాడ భీమకవి, మల్లియ రేచన, నాచన సోమన, పావులూరి మల్లన. వీరి నలుగురు కూడా నన్నయ్య యొక్క సమకాలీకులు. ఓకే. ఈ సమకాలీకులను మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కోడ్లో వేమన పా అని గుర్తుపెట్టుకోవాలి. వేమన పా. వే అంటే వేములవాడ భీమకవి, మా అంటే మల్లియ రేచన, నా అంటే నాచన సోమన, పా అంటే పావులూరి మల్లన. వీళ్ళు నలుగురు కూడా నన్నయ్యకి సంబంధించినటువంటి సమకాలీకులు. ఈ క్రింది వానిలో నన్నయ్యకి సంబంధించినటువంటి సమకాలీకులు కానివారు ఎవరు, అయినవారు ఎవరు అని అడగొచ్చు. ఓకే. వీళ్ళు నలుగురు కూడా సమకాలీకులు, నన్నయ్యకి సంబంధించిన సమకాలీకులు. అయితే నన్నయ్య యొక్క రచనలు చూసుకుంటే నన్నయ్య రచనలు నార్మల్గా అయితే మనకు తెలుసు అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, ప్రసన్న కథ, కవితార్థ యుక్తి అని చదువుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ కోడ్లో చూసుకుంటే ప్రసన్న అనేది గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య యొక్క రచనల్ని ప్రసన్న అనే వార్డుతో గుర్తుపెట్టుకుంటే ప్రాలో ప్రసన్న కథ, కవితార్థ యుక్తి, నా అనుంది కదా, నానా రుచిరార్థ సూక్తి, మళ్ళా ప్రసన్న అని వస్తుంది కదా, అక్షర రమ్యత. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నన్నయ్య యొక్క రచనలు. ఓకే. ఫస్ట్ లెసన్ కంప్లీట్. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే చైతన్యం పాఠ్యభాగాన్ని రచించింది తాపీ ధర్మారావు. మరి దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే తాపీని చేయితో మాత్రమే పట్టుకుంటాం కదండి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనము తాపీని పనిచేసేటప్పుడు మేస్త్రి పని చేసేటప్పుడు తాపీని చేయితో మాత్రమే పట్టుకుంటాము. ఓకేనా. తాపీని చేయితో మాత్రమే పట్టుకుంటాం కాబట్టి చైతన్యం పాఠ్యభాగ రచయిత తాపీ ధర్మారావు. ఆ విధంగా చిన్న కోడ్. ఈయన యొక్క రచనలు చూసుకుంటే పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు. కోడ్ గాని చూసుకుందాం. కోడ్ చూసుకుంటే తాపీతో. ఓకే. తాపీతో పాత దేవాలయాలను కూల్చేసి అందులో రాళ్ళు, ఇనుములతో కొత్త దేవాలయాలని నిర్మించి అందులో సాహితీ అనే అమ్మాయిని పెళ్లి చేశారు. ఇది కోడ్. ఈయన యొక్క రచనలకు సంబంధించినటువంటి కోడ్ ఇది. అయితే తాపీతో పాత దేవాలయాల్ని కూల్చేసి అంటున్నాము. తాపీతో అంటే చైతన్యం పాఠ్యభాగ రచయిత తాపీ ధర్మారావు. పాత దేవాలయాల్ని అంటే పాతపాలి కూల్చేసి అందులో రాళ్ళు ఇనుములతో అంటున్నాం కాబట్టి రాళ్ళు రప్పలు, ఇనుములతో అంటున్నాం కాబట్టి ఇనుప కచ్చడాలు. నెక్స్ట్ కొత్త దేవాలయాలు నిర్మించి, కొత్త దేవాలయం అంటే ఇక్కడ కొత్తపాలి, దేవాలయాలు అంటే దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు నిర్మించి అందులో సాహితీ అనే అమ్మాయి పెళ్లి చేశారు. సాహితీ అంటే సాహితీ మర్మరాలు, పెళ్లి చేశారంటే పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు. ఇలా ఈజీగా తాపీ ధర్మారావు యొక్క రచనలు మనం గుర్తుపెట్టుకోవచ్చు.
ఓకేనా. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే 9th క్లాస్ సెమిస్టర్ 1లో నెక్స్ట్ లెసన్ హరివిల్లు ప్రకృతి వర్ణన. హరివిల్లుకి సంబంధించి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం చూసుకుంటే ప్రకృతి వర్ణన, దీనికి ప్రత్యేకంగా రచయిత అనే పేరుని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే ఆత్మకథ, ఎండ్లూరి సుధాకర్ రావు. ఆత్మకథ రచించినది ఎవరంటే ఎండ్లూరి సుధాకర్ రావు. ఓకేనా. ఎండ్లూరి సుధాకర్ రావు యొక్క రచనలు చూసుకుందాం. అటజని కాంచే, కొత్త గబ్బిలం, నల్ల ద్రాక్ష పందిరం, వర్గీకరణీయం, మల్లె మొగ్గల గొడుగు, గోసంకి, వర్తమానం. ఇవన్నీ కూడా ఎండ్లూరి సుధాకర్ రావు గారి యొక్క రచనలు. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే, ఎండలో అట్టా గబ్బిలంగా తిరగకు, నల్ల కర్రోడిలా అయిపోతావు, గొడుగేసుకొని తిరుగురా తెల్లగా వస్తావు. ఓకేనా. ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి కోడ్లో, ఎండలో అట్టా గబ్బిలంలాగా తిరగకు, నల్ల కర్రోడిలా అయిపోతావు, గొడుగేసుకొని తిరుగురా తెల్లగా వస్తావు. ఆత్మకథ పాఠ్యభాగం అండి. ఆత్మకథలో మీరు గుర్తుపెట్టుకోవడానికి చూడండి, అని ఇక్కడ అమ్మ అనుకోండి. అమ్మ అంటుంది, అమ్మ ఏమంటుంది, ఎండలో అట్ట గబ్బిలంలాగా తిరగకు. ఎండ అంటే ఎండ్లూరి సుధాకర్ రావు, అట్ట అంటే అటజని కాంచే, గబ్బిలంలాగా తిరగకు కొత్త గబ్బిలం, నల్ల కర్రోడిలా, నల్ల ద్రాక్ష పందిరం అయిపోతావు. ఓకేనా. గొడుగేసుకొని తిరుగురా, అయిపోతావ్ అని ఉంది కదా, తావులో ఇక్కడ వా అంటే వర్గీకరణీయం. ఓకేనా. అయిపోతావులో వా వర్గీకరణీయం. గొడుగేసుకొని తిరుగురా తెల్లగా వస్తావు, మల్లె మొగ్గల గొడుగు. గొడుగు అంటే మల్లె మొగ్గల గొడుగు. గేసుకొని అంటే గోసంగి. తెల్లగా వస్తావు. వా అంటే వర్తమానం. ఈ విధంగా కోడ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5th లెసన్ స్నేహం. స్నేహం అనే పాఠ్యభాగాన్ని ప్రత్యేకంగా కవులు మెన్షన్ చేయలేదు. వివిధ రకాల కవులు స్నేహం యొక్క పాఠ్యభాగాన్ని రచించారు. సో నెక్స్ట్ లెసన్ చూసుకుంటే 6th లెసన్ తీర్పు పాఠ్యభాగాన్ని రచించింది కరుణశ్రీ. ఓకే. ఇది కరుణశ్రీ, ఈయన గురించి జనరల్గా అందరికీ తెలిసిందేని. కరుణశ్రీని ఉదయశ్రీ, విజయశ్రీ అని అంటారు. ఈయన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి అని కూడా అంటారు. అన్ని స్త్రీలే వచ్చాయి చూడండి, కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ. ఓకేనా. తీర్పు అనే పాఠ్యభాగము ఖండకావ్యం నుంచి రచించబడింది. ఖండకావ్యం చిన్నగా గుర్తుపెట్టుకోండి. తీర్పు అనేది కరుణ ప్రకారం ఉండాలి తీర్పు అనేది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కరుణతో తీర్పు ఇవ్వాలి అని గుర్తుపెట్టుకోండి. కరుణతో తీర్పు ఇవ్వాలి. ఓకేనా. అయితే ఈ కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ అన్నాం కదండి. అయితే ఈయన రచించినటువంటి శతకం అనేది ఉంది. అది ఏంటి అంటే తెలుగు బాల శతకం. తెలుగు బాల శతకాన్ని రచించింది కరుణశ్రీ. ఓకేనా. కరుణశ్రీ రచించిన శతకం తెలుగు బాల శతకం. మరి ఇక్కడ తెలుగు పూల శతకం కూడా రాశాను. ఈ రెండు కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. తెలుగు బాల శతకము కరుణశ్రీ రాశారు. ఇది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఈ రెండిటికి కూడా మనం ఏం చేస్తున్నామంటే కరుణశ్రీ బాలలు, ఇక్కడ బాలలు అనేది ఉంది. బాలల పైన కరుణ అనేది ఉండాలి. ఓకేనా. కరుణశ్రీ రచించిన శతకము తెలుగు బాలల మీద కరుణ అనేది ఉండాలి. కరుణశ్రీ బాలల మీద కరుణ అనేది ఉంటే అది కరుణశ్రీ. ఓకేనా. రచించారు. తెలుగు పూల శతకం, పూలు అంటే ఇది నార్ల చిరంజీవి అండి. నార్ల చిరంజీవి గారు రచించారు. నార్ల చిరంజీవి గారు సడన్గా మన ఊర్లకి వచ్చారనుకోండి, ఆయనకి మనం ఏం చేస్తామంటే స్వాగతం పలుకుతాము. పూలు వేస్తాం కదా, తెలుగు పూలు అనేది వచ్చింది అంటే అది చిరంజీవి గారి మీదే పూలు జల్లుతామని గుర్తుపెట్టుకోండి. తెలుగులో బాలలు వచ్చిందంటే బాలల పైన కరుణ చూపించాలి. ఎప్పుడైనా కూడా చిన్నపిల్లల మీద ఇలా కరుణ చూపించాలి కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే మాట మహిమ. కొలకలూరి స్వరూపారాణి మాట మహిమ పాఠ్యభాగ రచయిత్రి.
స్వరూప రాణి. మరి ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, మాట రాణి ఒక సాంగ్ ఉంటుంది కదా, మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అలానే ఒక పాట ఉంటుంది కదండి, మాట రాణి, మాటే రాణి, మాటే రాణి చిన్నదాన్ని, మాటే రాణి, మాటే రాణి, మాట మహిమ పాటిభాగ రచయిత్రి రాణి కొలకలూరు స్వరూప రాణి అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈమె యొక్క రచన చూసుకుంటే, మేమంతా భటులం, విష్ణు మార్గ దర్శకులం, చంద్రగ్రహణం, శివతాండవం, నన్నయ మహిళ, ఇవి స్వరూపరాణి యొక్క రచనలు. అయితే మరి ఇక్కడ ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాము? రాణి, స్వరూప రాణి ఉంది కదండి, రాణి ఏం చేస్తుంది? విష్ణుమూర్తి దర్శనం కోసం వెళ్తుందంట. విష్ణుమూర్తి దర్శనం కోసం ఏం చేస్తుందండి? విష్ణుమూర్తి దర్శనం కోసం భటుల్ని అంటే వెనక భటుల్ని వేసుకొని వెళ్తుంది. అలా శివతాండవం, శివుడిని కూడా దర్శించుకుంటుంది. ఓకేనా? ఇక్కడ రాణి ఏం చేస్తుందంటే విష్ణుమూర్తి దర్శనం కోసం భటులతో వెళ్ళింది. అప్పుడు చంద్రగ్రహణం అంట. చంద్రగ్రహణం రోజున స్వరూప రాణి బయలుదేరింది. భటుల్ని వెనకేసుకొని విష్ణుమూర్తి దర్శనం కోసం చంద్రగ్రహణం రోజు స్వరూప రాణి బయలుదేరింది. అప్పుడు శివతాండవం కూడా చేసుకుంది. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి, నన్నయ మహిళ అనేది. అయితే స్వరూప రాణి గారి యొక్క రచించినటువంటి శతకం ఏంటి అంటే వాయునందన. చూసారు కదా ఫ్రెండ్స్, 9th క్లాస్ తెలుగు సెమిస్టర్ 1లో ఉన్నటువంటి ఆల్ లెసన్స్ 7 లెసన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సెమిస్టర్ 2లో లెసన్స్ రేపు వీడియోలో కంపల్సరీ నేనైతే అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.